పొద్దు పొద్దునే ఇలా వచ్చేస్తే కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డాను తెలుసా? హో అంతేనా? నువ్వు ఇంకా సారీ చెప్పడానికి వచ్చావేమో అనుకున్నా. అసలుకైతే నువ్వు చెప్పాలి నాకు సారీ. అవునవును, నేనే కదా ప్రేమిస్తున్నానని స్టార్ట్ చేసి పట్టించుకోండి. నా లైఫ్లో జాబ్ అండ్ క్రికెట్ తప్ప ఇంకేం లేవు. వాటిని కూడా వదిలేలా నీకోసం? వదిలేమనేవాడు అన్నాడు. నువ్వు జాబ్కి క్రికెట్కి ఇచ్చే ఇంపార్టెన్స్ నీతో ఉండడానికి వచ్చినా నాకెందుకు ఇస్తలేవు? నువ్వు నన్ను గ్రాంటెడ్గా తీసుకున్నావు, అందుకే పట్టించుకోవట్లేవు. పట్టించుకోవడం కాదు, పని చేసుకుంటున్నా నేను. పని కాదు, ప్రియారిటీస్ మారాయి. ఒకప్పుడు ఎంత ఎక్సైటెడ్ ఉండేవాడివి నాతో ఉన్నప్పుడు. అలానే చుట్టూ ఉంటే చేసే పని మీద ఫోకస్ పోయింది. ఎప్పుడు పొగిడే మా బాస్ నోట్తో ఫస్ట్ టైం తిట్లు తిన్నాను. మొత్తం నీ వల్లే. నువ్వు వర్క్ చేయకుండా నన్ను బ్లేమ్ చేయకు. నిన్నే బ్లేమ్ చేయాలి. నువ్వు వచ్చాకే నా లైఫ్లో క్యాస్ మొదలైంది. గట్టిగా మాట్లాడితే నువ్వే క్యాస్ నా లైఫ్లో. నీదో లైఫ్, ఎప్పుడు ఒకే ఫుడ్, అదే ఆఫీస్, వీకెండ్లో అదే క్రికెట్, ఎక్కడికి మారదు. బోరింగ్ లైఫ్. నీకు ఇష్టం లేదుగా, చెప్పచ్చుగా ముఖం మీద. ఇగో ఇలా ఏడుస్తావని. నీతో ఉంటే ఏడుపుగాక హ్యాపీనెస్ ఉంటుందా? ఇప్పుడేంది నీ గోలా? నాతో ఉంటే ఏడిపే కదా. సరే అనవసరం, నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, కానీ నీ లైఫ్లో నుంచి. దుబాయ్ అడుక్కుంటా అనుకున్నావా? గుర్తుందా ఎవడు అడుక్కున్నాడో చార్మినార్ నుంచి? నా కర్మ కాలి నిన్ను అడుక్కున్నా. నాకు తెలియదు కదా నువ్వు ఇంత మెంటల్ దానివని. నీకెందుకు తెలీదు? లీలా యువర్ క్రేజీ అన్నావు కదా మొన్న తాగి. అయినా నీకు ఎవరు ప్రపోజ్ చేయక నేను ప్రపోజ్ చేసేసరికి ఎగబడ్డావు. రామ్, అడగకుండా వచ్చావు కదా మా ఇంటికి, సిగ్గు లేకుండా. ఆన్సర్ చెప్పు అన్నావు కదా. హియర్ ఇస్ మై ఆన్సర్, నో. లీలా నిన్నే లెగు, ఆఫీస్ టైం అవుతుంది. దీనికి ఇలా చెప్తే కాదు. ఇప్పుడే స్నానం చేశానే నేను. అయ్యో పల్లెలే, మళ్ళీ చేద్దా. చిచ్చి, రోజు రోజుకి ఇలా తయారవుతున్నావేంటే? నీ క్యాబాడు 4 times కాల్ చేసి వెళ్ళిపోయాడు. మరి ఏం చేస్తున్నావు నన్ను లేవకుండా? సారీ సరే నన్ను అడిగే వెళ్తాం. ఎట్లా వెళ్తావు? ఎవడో ఒక వక్రగా లిఫ్ట్ ఇస్తాడు. అవును, నువ్వు రావట్లేదు ఆఫీస్కి? లేదు, ఈరోజు లీవ్. ఓకే. ఏం జాబో ఏంటోరా రే. ఆ టెస్టర్ గడ పంపించిన ఇష్యూస్ చెక్ చేసావా? ఎలుబే, బయటికి వచ్చినప్పుడు సోది. ఏమైందిరా? ఏం అవ్వట్లేదు, అదే బాధ. రోజు ఆ డబ్బాలో పనిచేసి చిరాకు దుప్పుతుంది. అయిపోగానే అలసిపోయి ఇంటికి పోతాం, పడుకొని లేచేసరికి మళ్ళీ ఆఫీస్కి పోతాం. అసలు ఆఫీస్కి వెళ్ళడానికి బతుకుతున్నట్టుంది తెలుసా? చదివినమ్మా. ఫ్రస్ట్రేట్ అవకరా, కూల్. రామన్నా, హాయ్ రా. ఏందన్నా నైట్ షిఫ్టా? అవునరా. నువ్వేంటి ఇంత పొద్దున్నే అంత డిసిప్లిన్ వచ్చిందా? లేదన్నా, ఫ్రెండ్స్తో నైట్ అవుట్. ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. నీ పని బాగుందిరా, జాబ్ లేదు ఏం లేదు, ఎంజాయ్ చేస్తున్నావు. మానేచ్చు కదన్నా, ఎందుకు? నీకు ఈఎంఐ లేవు కదరా? అర్థమైందన్నా. సరే చాయ్ తీసుకో. లేదన్నా, ఫ్రెండ్స్ ఉన్నారు. వస్తున్నా మావా. సరే బాయ్ అన్న. మీ వాళ్ళు పిలుస్తున్నట్టున్నారు. లైఫ్ చిల్ అవ్వాలన్నా. ఏందన్నా ఈ నైట్ షిఫ్ట్లో మీరు? చూడు, అది లైఫ్ అంటే. పర్లేదురా, ఒక 2 years అయితే ఆడు మనలాగా అయిపోతాడు. రే,
లైఫ్ మిస్ అవుతున్నాం మనం. రోజు ఆ స్క్రీన్లో చూసుకుంటూ వాళ్ళు చూడట్లే మనం. పార్టీలు, మూవీస్, కనీసం నైట్ అవుట్లు. నైట్ షిఫ్ట్ పెట్టుకుని బొక్కపోతా నైట్ అవుట్లకి. అందుకే రేపు జాబ్ మానేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? మానేసి నైట్ అంతా నచ్చినట్టు తిరుగుతా. హైదరాబాద్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఎల్లుండి పోతా ఆఫీస్కి. ఏదో జాబ్ ఏదో మానేసి బ్యాంకాక్ వెళ్ళి బాడీ మసాజ్ చేయించుకుని వెళ్ళి పంపించావు లీవ్ కోసమా? సరే కానీ మేనేజర్కి ఏం చెప్తావు? ఆడిస్తాడా లీవ్? క్యాజువల్ లీవ్స్ ఉన్నాయి నావి, అడుగుతా. ఇప్పుడే ఫోన్ చేస్తా. ఇప్పుడా? వాడు పడుకుని ఉంటాడు రా, మనల్ని ఇద్దరులా పని చేస్తాడు. వాట్? సారీ వంశీ, యాక్చువల్లీ ఐ నీడ్ ఏ క్యాజువల్ లీవ్ టుమారో. వై? క్యాజువల్ లీవ్ అంటే క్యాజువల్గా ఇస్తారా? క్యాజువల్ లీవ్స్ అని ఎందుకన్నారు నాకు తెలీదు, నేను రేపు రాను. రామ్, వాట్ ఈస్ దిస్? దెర్ ఇస్ వర్క్ నో. ఇంత సడన్గా లీవ్ అంటే ఎలా? నాకు గాలి కావాలి సార్. గాలా? ఆఫీస్లో ఏసీ ఉంది కదా. అది కాదు సార్, నాకు న్యాచురల్ గాలి కావాలి. రే నా గురించి కూడా చెప్పు. పవన్ కూడా రేపు లీవ్. అదేంటి, వాడికి లీవ్స్ లేవు కదా, వాడికి ఫోను. అయితే సిక్ లీవ్ వంశీ. సిక్ లీవా? Yes, respected sir. I'm suffering with fever. Doctor told me take 1 day rest. Please grant me leave. Yours faithfully, B. Pawan Kumar, 6th class, C section. ఏయ్, ఏంట్రా ఇది? స్కూల్లో ఎలా చెప్తున్నా లీవ్ ఇచ్చేటోళ్ళు. మీరు ఎల్లుండి ఆఫీస్కి ఉంటారు, చెప్తాను. అంటే రేపు సావండి, కానీ మెయిల్ పెట్టి సావండి. ఓకే పక్కా. పడుకొని ఎవరు సావన? ఇప్పుడు చెప్పు చిన్న, ఏంటి రేపు ప్లాను? రేపు రాత్రి ఫుల్గా తాగి హైదరాబాద్ రోడ్లు ఎక్కితే 12 తర్వాత కూడా చాయ్ దొరికి ఒకే ఒక్క ప్లేస్ నీలఫర్. అక్కడి నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పోయి 4 ఫోటోలు దిగి డిఎల్ఎఫ్ ఏరియాలో స్నాక్స్ తిని అక్కడి నుంచి ట్యాంక్ బండ్ దగ్గర రిచ్ బైక్స్ డ్రాగ్ రేస్ అవుతాయి. ఆ తర్వాత 4 AM బిర్యానీ తిని చార్మినార్ దగ్గర హడావిడి ఎంజాయ్ చేసి అక్కడే పొద్దున ఇరాన్ చాయ్ దొరుకుతుంది, తాగి ఇంటికి పోవాలి. అది ప్లాన్. హైదరాబాద్ మొత్తం కవర్ చేసినా కదరా, కానీ కేపీహెచ్బీ మర్చిపోయాను. పాటలు పాడైపోతే కొడితే. సరే కానీ రేపు సాయంత్రం రూమ్ ముందు ఉంటా, పోదాం. సరే. లిఫ్ట్ లిఫ్ట్. అమ్మాయి ఎక్కడి కూర్చున్నారా? ఓకే. ఎవడి పొక్కడగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. రే, నిన్నే చెప్పుతో కొట్టాలరా? ఏమో చెప్పేది నువ్వు. ఆ మేనేజర్ ఏమో వేర్ ఇస్ మై ప్రాజెక్ట్ అంటది. మీలాంటి వాళ్ళని టీంలో పెట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రాజెక్ట్? ఏడవకు, చెప్పింది చేయడం రాదు, కానీ ఏడుపులు మాత్రం ఫ్రీగా వస్తాయి. ఎవరినండి అంతలా తిడుతున్నారు? ఇంటర్న్ వర్క్ అని అడుగుతారు, ఇస్తే మాత్రం చేయడం రాదు. అంటే మరి అంతలా తిట్టాలా అండి? ఇది చాలా తక్కువ అండి. పంచీకపోతే తిట్టిందంటే నేను చేసిన పనికి సంపేస్తుందేమో. ఇక్కడే ఆపండి. ఓకే, వెల్కమ్ అక్క. ఏదో రెడీ అయ్యడం లేదు. ఒకసారి కాల్ చేద్దాం. ఎరా పడుకున్నావా? లేచే ఉన్నా బే.
6 అవుతుందిరా. నైట్ అన్నా అవుట్ అన్నా వైబ్ అన్నా రాబే కిందకి. వచ్చినవారా? వచ్చి చాలా సేపు అయిందిరా. వారం కొడుతున్నా, నువ్వు రావట్లేదని కాల్ చేసిన. ఏరా మామా వచ్చావా మావా? పోనీ ఫస్ట్ కాజగూడ లేకపోదాం. అది మన ప్లాన్లో లేదు కదరా. అంటే ఫ్రెండ్ బర్త్డే ఉందిరా, కేక్ కట్ చేయగానే వెళ్ళిపోదాం. రే ఏమైంది మామ అలా దూకేసావు? నేను అమ్మాయిల బర్త్డేకి రానురా. ఏ ఎందుకురా? అవి బర్త్డేలు కావురా, కార్పొరేట్ మీటింగ్లు. కాయని మాట్లాడుతూనే ఉంటారు. ఒక ఫన్ ఉండదు, ఏముండదు. కానీ వాళ్ళు మాత్రం కారణం లేకుండా నవ్వుతూనే ఉంటారురా. క్యాండిల్స్ ఉదిన నవ్వుతారు, కేక్ కోసిన నవ్వుతారు. చిరాకు దొప్పుతుంది వాళ్ళ బర్త్డేలలో. పైగా వ్యాజ్లిన్ రాసుకున్నట్టు ముఖానికి కేక్ రాసుకొని మెమరీ అయిపోయేదాకా ఫోటోలు దిగుతారు. ఆ గోల్ అంతా భరించడం నా వల్ల కాదురా, నేను రాను ప్లీజ్. మామా నీకు అమ్మాయిల మీద ఎంత నాలెడ్జ్ ఉందా? నాలెడ్జ్ కాదురా, వాళ్ళకి రించి పంచడం నా వల్ల కాదు. ప్లీజ్ రా, నేను రాను. అరే మావా 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 ప్లీజ్ మావా, ప్రామిస్ చేశారా, పోకపోతే బాగోదు. మన ప్లాన్ స్టార్ట్ అయ్యేసరికి ఎలాగో టైం ఉంది కదా, వాళ్ళకి కేక్ కట్ చేయగానే అక్కడ నుండి దొబ్బేద్దాం. ప్లీజ్ మావా. వచ్చాయి. కేక్ కట్ చేసినాక మీరు కూడా రండి. పర్లేదు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏ నువ్వు కూడా వచ్చే, టేస్ట్ బాగుంది, మళ్ళీ మిస్ అవుతావు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఏంటి వ్యాజ్లిన్ పూసినట్టు పూసావు? కేక్ పూస్తే ముఖం కనబడకూడదు. ఏయ్ తుడుచుకోకు, చంపేస్తా. అలాగే గిఫ్ట్ ఓపెన్ చేయి. సరేరా, మేము వెళ్ళొస్తాం. అరే ఎక్కడికి? ఆగు, ఎక్స్ట్రా చేయకు. ఏ పట్టు పట్టు. ఇదేం గిఫ్టే? అదే నీ బర్త్డే గిఫ్ట్. లైఫ్ ఈజ్ అన్ఫేర్. ప్రతిసార్లు నీకు చాక్లెట్లు ఫ్లవర్సే రావు, ఇలాంటి రాళ్ళు కూడా వస్తాయి. ఇది కూడా నువ్వు యూజ్ చేసుకోవడమే నీ బర్త్డే గిఫ్ట్. చూసావా ఎంత చెత్త గిఫ్ట్ అయినా ఎంత ఫిలాసఫీ ఉందో. ఈ రాయి కూడా పనికొస్తుంది. ఎలా? ఇలాగా. నోటి దగ్గర కేక్ పెట్టేశారు కదరా. సారీ సారీ సారీ. సరే మేము వెళ్తాం. ఏంటి అప్పుడేనా? మీరు తాగరా? ఏంటి తాగరా? తాగేద్దాం, పైసలు మిగిలితే ఈఎంఐ కట్టుకోవచ్చు. తాగుదాం. తాగుతాం. మరి ఇంకేంటి, ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ ఫుల్గా మందు తాగేసి హైదరాబాద్ రోడ్లు ఎక్కితే 12 తర్వాత కూడా ఛాయ్ దొరికే ఒకే ఒక్క ప్లేస్ నీలోఫర్.
అక్కడ నుండి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళి 4 ఫోటోలు దిగి డిఎల్ఎఫ్ ఏరియాలో స్నాక్స్ తిని ట్యాంక్ బండ్ దగ్గర రోజు నైట్ రిచ్ బైక్స్ డ్రాగ్ రేస్ అవుతుంది. అదయ్యాక 4 AM బిర్యానీ తిని అక్కడ నుండి చార్మినార్ హడావిడి ఎంజాయ్ చేసి పొద్దున్నే అక్కడ ఇరానీ చాయ్ తాగి ఇంటికి పోవాలి. ఇది ప్లాన్. నువ్వుగా అని చెప్పావా? నేను చెప్పలే. ఏమంటారు? ఓకే ఓకే, ప్లాన్ ప్రకారం ఫస్ట్ మందు తాగాలి. చూడరా దగ్గరలో ఏదైనా ఫ్యామిలీ డాబా రెస్టారెంట్ ఉందేమో. బార్ ఎందుకు? వాడు సర్వీస్ ఛార్జ్ GST అని డబుల్ రేట్ వేస్తాడు. ఇక్కడికే తెచ్చుకుందాం కదా. ఇక్కడ ఏ ఏసీ లేకపోతే తాగవా నువ్వు? మీకు పర్లేదా రోడ్ మీద? ఇక్కడ తాగితేనే కదా ఎగ్జైటింగ్. పద తెచ్చుకుందాం. నువ్వు ఆగు, వాడు వెళ్తాడు. సరే సరే, ఏం తాగుతావు? ఏదైనా నడుస్తుంది. పోరా, ఏం చూస్తున్నావు? సర్లే పోతాలే. మంచి చీర్స్. పోలీసులు వస్తున్నారే. ఏ పద 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 పద. అమ్మా, జస్ట్ మిస్. నీ వల్లే. థ్యాంక్ యూ. సరే కానీ నీ బర్త్డే గిఫ్ట్ ఐడియా బాగుంది. చాలా థాట్ ఉంది అందులో. ఐ లైక్ ఇట్. యాక్చువల్లీ దాంతో చెప్పక మళ్ళీ. సరే. ఆ కేక్ సెటప్కే బడ్జెట్ అంతా అయిపోయింది. గిఫ్ట్ ఎలా అని చూస్తుంటే రాయి కనపడింది. ప్యాక్ చేయించి సొల్లు చెప్పేశా. క్రేజీ నువ్వు. థ్యాంక్ యూ. సరే, నెక్స్ట్ ఎటు? నెక్స్ట్ DLF. ఓకే. మీరేం తింటారు? ఏదైనా. నీకు పునుగులు. ఓకే భయ్యా, ఇదొక ప్లేట్ ఇదొక ప్లేట్. నాకు ఇక్కడ ఫుడ్ చాలా ఇష్టం తెలుసా. దీనికోసమే రెగ్యులర్గా ఇక్కడికి వస్తాం. ఓ నైస్. మేము కూడా వస్తాం. మీకేం ఇష్టం ఇక్కడ? సైడ్ సీ. చట్నీ బాగుంది కదా. సైట్ సీయింగ్. ఇక్కడేం చూస్తారు? బర్డ్స్ వాచింగ్. బర్డ్సా? ఎక్కడ? అయ్యో, చిలకలు, పౌరాలు, నెమళ్ళు, పిచ్చుకలు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదేనా మీ సైట్ సీయింగ్ అంటే? అంటే సైట్ కొట్టడానికి అమ్మాయిలని చూస్తాం కదా, అందుకే సైట్ సీయింగ్ అంటున్నాం. ఇంకో 2 ప్లేట్లు చెప్పు. చెప్పా. 2 ప్లేట్లు అన్న. సరే, ఏం చేస్తుంటావు? నేను IT జాబ్ చేస్తుంటా. నేను నమ్మను. ఎందుకు? ఎందుకంటే IT జాబ్ చేసే వాళ్ళు ఇంత హ్యాపీగా ఉండరు. నువ్వు కూడా IT జాబే కదా. ఫ్రస్ట్రేషన్ తెలుస్తుంది. రండి ఇక్కడికి. రెడీ? వెళ్దాం. సరే మరి వెళ్దాం. సరే వెళ్దాం. అసలు చార్మినార్ చూస్తుంటే రాజులు, యుద్ధాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. మరి మీకేం గుర్తు రావట్లేదా? ఒక్కడు మహేష్ బాబు. ప్లేగు అంటే అప్పట్లో ప్లేగ్ వ్యాధి. నా బర్త్డే వైబ్ని చెడగొట్టకురా. ఓకే.
ఎంజాయ్డ్ అ లాట్. మొత్తం నీ వల్లే. పర్లేదు పర్లేదు. యాక్చువల్లీ ఐ థింక్ ఐ లవ్ యూ.